షైమా, ఏంటయ్యా? వారం నుంచి పొలం వెళ్తా జ్వరం తగిలి ఆ, ఉంటూ నేను నిన్న వెళ్ళి మిరప తోటకి టిల్లర్ వేసాం కదా. ఆ, ఒళ్ళంతా పులిసిపోయి నీరసంగా ఉన్నట్టు ఉంది. ఆ, ఇవాళ రెస్ట్ తీసుకుందాం ఈ పూట. అట్లాగే. మరి బాగా నోరు సైజ్ ఎక్కిపోయింది. నువ్వు వండిన కూరలు పత్తి కూరలు కదా ఈ వారం నుంచి ఆ, తిని పిల్లోడికి కూడా జ్వరం తగిలి ఉంది మనోడికి. నువ్వు మంచి కూర ఏదన్నా వండు. నువ్వు తీసుకురా, ఏం తీసుకొస్తే అదే వండుతా కదా నేను. మన పెట్ట ఉండాలి కదా, నాటు పెట్ట. ఉంది. మొన్న కొన్నది, ఆ, దాన్ని కోసేద్దాం. కోసి. దాన్ని కోసేస్తా, పులుసు బాగా మసాలాలు వేసి ఆ, బాగా జలుబు కారిపోయేటట్టుగా పులుసు పెట్టు. పెడతా. పిల్లలకు కూడా నోరు సైజ్ ఎక్కువ ఉంది కదా, మాకు కూడా జ్వరాలు అవి వచ్చి ఉన్నాయి. సైజ్ ఎక్కువైంది కాబట్టి నువ్వు బాగా మసాలాలు తట్టించి ఆ, ముక్కులో కూడా జలుబు కారేటట్టు పెట్టాలి పులుసు. అట్లాగే. సరే, వెళ్ళి నువ్వు పని చేసుకో. మరి అట్టయితే నేను దాని పని చూస్తా. సరే. టైమా బొచ్చు పీగుతున్నాగానే అగ్గిపెట్టి తీసుకురా, కాలుద్దాం. తెచ్చావు అగ్గిపెట్టి? కొంచెం మంట వెలిగి మంట చేయి వత్తన. ఏమో కొంచెం పసుపు పసుపు చూతా. చూసావా, నాటుకోడి పీకి బొచ్చు పీకి కాల్చి తేలికి కుత్తి అయిపోయి కొంచెం అయిపోయింది అంతే. నాటుకోడికి అటు తేడా. ఏమో గుడ్డు గుడ్డు గుడ్డుకొచ్చింది పెట్ట బాగుంటుంది. గుడ్డుకొచ్చింది పెట్ట వెళ్ళిపోతాం. కాళ్ళు కూడా వేసా, ఎందుకంటే కాళ్ళు మీద పులుసు ఇది అవుతుంది, బాగుంటుంది. ఎందుకంటే కాళ్ళు కూడా వేసాను, అప్పుడు పులుసు పెట్టేసి శుభ్రంగా ఇది గుడ్డు తీసి గుడ్డు కూడా పెట్టే గుడ్డేది. కిలో నాటుకోడి మాంసం తీసుకున్నాము. దాంట్లో కావాల్సిన సరుకులు: దానిలోకి 100 గ్రాముల మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, చెంచాన్నర ఉప్పు, 2 చెంచాలు గసగసాలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొబ్బరి ముక్క, కొంచెం దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 చెంచాలు ధనియాలు, 2 చిన్నులపాయ రెబ్బలు, 1 చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు, కొబ్బరి, అల్లము, గసగసాలు, పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు నూరి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.
అరబద్ద ఉల్లిపాయ సరిపోద్ది. ఇప్పుడు పై మసాలా నూరుకోవాలి. చిన్నులపై వేసుకోవాలి. ముందుగా నూనె పోసుకోవాలి. నూనె కాగింది, ఒక అర చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు మాంసం వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు నూరి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. రెండు చెంచాల కారం, చెంచాన్నర ఉప్పు, ఇప్పుడు 10 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. కూర ఉడికిందండి, మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. వెళ్ళి దించుకెళ్ళి ముందు పోయిరా, ఇటు పోయి షాక్ దాని మీద. చల్ల అదే నెట్టుంది, తిని చూడాలి ఎక్కడిద్దో. కొంచెం పులుసు వేసాయమ్మా, సార్ అనుభవం. దీపో పట్టు పట్టు పట్టు, మోతగా ఉంది. ఇంకా ఇంకది చల్ల అడిగి మెత్తడి ముక్కలు ఏమడికి తిన్నాను కాలుతున్నాయి కానీ ఏం చేస్తుందో చాయ్ మా మద్దరు కొట్టేసావు మా అమ్మ.
బాగా అంటే బాగా వండింది అమ్మ. చెమటలు పట్టుకొస్తాయి సాయమ్మ. చెమట పట్టించో కదిలింది రంధ్రం. జలుబు ఇలుబు నక్కోరేలు పోద్ది తినరా దీపో పీకమ్మా. ఉప్పు కానీ కారం కానీ అన్ని కరెక్ట్గా సరిపోయినాయమ్మా. చాలా అంటే చాలా బాగుంది. పానం కోడి మాంసాలు ఎదుగుతున్నాయి కానీ నాటుకోడి దొరకట్లేదు కదా ఎక్కడ పడ్డా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో నాటుకోడు అసలు. పల్లెటూరు సైడ్లో అది కూడా తగ్గిపోయినాయి. అది సగానికి సగం అయిపోయినాయి. అవును, వెనక ఇంటింటికి ఇంతవరకు ఉండేవాళ్ళు కాదు. 10 ఇంట్లో నాటుకోళ్ళు ఉండే. అవును, ఇప్పుడే ఉన్నాయి. వెనక పారం కోడి గుడ్లు ఉండేవి, నాటు గుడ్లే వండుకునేవాళ్ళు. పులుసు పెట్టుకున్నా చేసిన. నువ్వేమో తినమంటే తినవమ్మా. మా సబ్స్క్రైబర్స్ ఏమో వండినోడు తినపోవటం ఏంది, వండినోడు తినపోవటం ఏంది అంటారు. మీకు పెట్టాలి కదా. నేను వెనక నుంచి అలవాటు ఉంటే పెట్టి తినే అలవాటు ఉంటే ఆ ప్రకారం కలిసి పెట్టి తింటారు అనుకోవచ్చు. మగ మనుషులు తిన్నాకే కదా ఆడ మనుషులు తినేది. ఇప్పుడు అట్టెవరు ఉండారమ్మా. ముగ్గురి కన్నా ముందు తింటున్నారు అందరూ. మగ మనుషులు తిన్నాకే రుచి చూసిన తర్వాతే మా అలా పెట్టేది ఇప్పుడు. మామూలుగా నాటుకోడి పుంజు అయితేనేమో 2 కేజీల లోపు వచ్చింది. పుంజు అయితే పంది పుంజులు అవి వేరు. మళ్ళీ ఈ ఇళ్ళంటే తిరిగాయి మామూలుగా ఇంట్లో పెంచుకునే అయితే పెట్ట అయితే కేజీన్నర వచ్చింది. దీని బోన్ కానీ ఈ మాంసం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రైట్. ఎట్టుందమ్మా? బాగుంది. అందుకే నా మనవడు పెట్టాడు కదా, ఇంకా బాగుంది. బాగుంది మీ వ్యవహారం. తినేలే మొత్తం కూడా చెమటలు పట్టేసినాయి. మొత్తం నాటుకోడి అంటే మంచి ఫ్లేవర్ తెప్పించావు అంతే అనమాట. ఈ ఫ్లేవర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి. ఎక్కడన్నా దొరికితే ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళి వండుకుని తిని చూడండి. మరి ముఖ్యంగా అమ్మ నాన్నతో కలిసి భోజనం చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆనందం వేరే ఉండిద్ది. ఓకేనండి, చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.